హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మోడర్న్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటే శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. దీన్నే సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి మార్చ్ అని కూడా అంటారు. ప్రీవియస్ వీడియోలో మనం కాంగ్రెస్ లీడర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి నెహ్రూ రిపోర్ట్ పంపించారు అని చూసాం. దాంతోపాటు ఆ రిపోర్ట్ని 1 ఇయర్లో యాక్సెప్ట్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్తూ ఒక అల్టిమేటంని కూడా ఇచ్చారు. ఈ అల్టిమేటంని ఫాలో అవ్వకపోతే కాంగ్రెస్ ఒక పెద్ద మూమెంట్ని లాంచ్ చేస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు. మనం ఇక్కడ అన్ని విషయాల్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూద్దాం. డిసెంబర్ 1928లో నెహ్రూ రిపోర్ట్ని బ్రిటిష్ గవర్నమెంట్కి పంపారు. అప్పుడే 1 ఇయర్ ఆఫ్ అల్టిమేటంని కూడా పాస్ చేశారు. అంటే డిసెంబర్ 1929 వరకు అన్నమాట. డిసెంబర్ 1929 వరకు కాంగ్రెస్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ 1 ఇయర్కి కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా కాంగ్రెస్ ఒక మాస్ మూమెంట్ లాంచ్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి అదే నెలలో కాంగ్రెస్ యొక్క 1929 లాహోర్ సెషన్ కండక్ట్ చేసింది. దీనికి జవహర్లాల్ నెహ్రూని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇక్కడ నెహ్రూ తన స్పీచ్లో నెహ్రూ రిపోర్ట్లో మనం బ్రిటిష్ గవర్నమెంట్ని డొమినియన్ స్టేటస్ ఇవ్వమని డిమాండ్ చేశాము అండ్ యాక్సెప్ట్ చేయడానికి 1 ఇయర్ టైం కూడా ఇచ్చాము, కానీ బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ డిమాండ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత ఎప్పుడైనా డొమినియన్ స్టేటస్ ఇవ్వాలనుకున్నా కానీ మనకు అవసరం లేదు. ఇక నుండి కాంగ్రెస్ది ఒక్కటే గోల్, పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పాడు. దీనికి తక్కువగా ఏదిచ్చినా యాక్సెప్ట్ చేసేదే లేదు అని చెప్పాడు. సో బేసిక్గా డిసెంబర్ 1929 లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ని పాస్ చేశారు. లాహోర్ సెషన్ యొక్క లాస్ట్ డే అంటే 31 డిసెంబర్ 1929న లాహోర్లో రావి నది ఒడ్డున నెహ్రూజీ ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ 26న అంటే 26 జనవరి 1930న పూర్ణ స్వరాజ్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని నెహ్రూ డిక్లేర్ చేశారు. సో దీని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం 26 జనవరిని మనం పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ లీడర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి నెహ్రూ రిపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఒక 1 ఇయర్లో కనుక ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే మాస్ మూమెంట్ని లాంచ్ చేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు కదా. సో ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రెస్పాన్సిబిలిటీని గాంధీజీకి ఇచ్చింది. అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని లాంచ్ చేసే రెస్పాన్సిబిలిటీ గాంధీజీ పైన ఉంది. సో గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఆయన ఈ మూమెంట్ని ఒక థీమ్ పైన బిల్డ్ చేయాలి అనుకున్నాడు. అప్పుడే గాంధీజీకి సాల్ట్ ట్యాక్స్ గుర్తొచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ 1882లో సాల్ట్ ట్యాక్స్ బిల్ని పాస్ చేశారు. ఒక మనిషి బ్రతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో ఉప్పు కూడా అంతే అవసరం అని గాంధీజీ అనుకున్నాడు. కానీ బ్రిటిషర్స్ దీనిపైన కూడా ట్యాక్స్ విధించారు. ఇంతకన్నా ఇన్హ్యూమన్ ట్యాక్స్ ఇంకేమీ ఉండదు అని భావించాడు. బ్రిటిషర్స్ సాల్ట్ పైన అప్పుడు అరౌండ్ 65 to 70% వరకు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుండేవాళ్ళు. ఒక్క సాల్ట్ ట్యాక్సే బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో 15% ఉండేది. అండ్ సాల్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువు. రిచ్, పూర్, దళిత్, బ్రాహ్మిన్ ఎవరికైనా సాల్ట్ అనేది బేసిక్ నెసెసిటీ. ప్రతి ఒక్కరూ ఆయనతో కలవాలన్న ఇంటెన్షన్తోనే గాంధీజీ సాల్ట్ కాన్సెప్ట్ని ఎంచుకున్నాడు. సాల్ట్ ట్యాక్స్ లాని బ్రేక్ చేసి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని లాంచ్ చేయాలి అనుకున్నాడు. 12 మార్చ్ 1930 వెడ్నెస్డే గాంధీజీ తన 78 ఫాలోవర్స్ తోటి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ అయ్యారు. వారి డెస్టినేషన్ ఒక కోస్టల్ విలేజ్ అయిన దండి. సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల సాల్ట్ తయారీకి ఇదే సరైన చోటు అని భావించారు. గాంధీ నడిచిన దారిని మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు. సబర్మతి ఆశ్రమం నుంచి దండికి మొత్తం 390 కిలోమీటర్స్ డిస్టెన్స్. గాంధీజీ చేసిన ఈ పాదయాత్రనే దండి మార్చ్ అని అంటారు. ఈ 390 కిలోమీటర్స్ దూరాన్ని గాంధీజీ 24 డేస్లో ఫినిష్ చేశారు. దండి మార్చ్ని వైట్ ఫ్లోయింగ్ రివర్ అని కూడా అంటారు. బికాస్ గాంధీజీ అండ్ తన ఫాలోవర్స్ వైట్ కలర్లో ఉండే ఖాదీని ధరించారు. అండ్ ఈ 390 కిలోమీటర్స్ యాత్రలో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ వైట్ ఖాదీ క్లోత్స్ వేసుకొని అలా కలెక్టివ్గా వెళ్తూ ఉంటే ఒక వైట్ కలర్ రివర్ ఫ్లో అవుతున్నట్లుగా కనిపించేది. అందుకే ఈ దండి మార్చ్ని వైట్ ఫ్లోయింగ్ రివర్ అని కూడా అంటారు. సుమారు 50,000 మంది గాంధీజీతో కలిసి దండికి వెళ్లారు. 6 ఏప్రిల్ 1930న గాంధీజీ దాండిలోని సముద్రపు నది ఒడ్డున 1 pinch ఆఫ్ సాల్ట్ తీసుకొని బ్రిటిష్ సాల్ట్ లాని బ్రేక్ చేశారు.
దీంతో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఇండియాకి ఇండిపెండెన్స్ని తెచ్చే వరకు సబర్మతి ఆశ్రమంకి వెళ్ళనని ప్రామిస్ చేశారు గాంధీజీ. యాక్చువల్లీ గాంధీజీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సబర్మతి ఆశ్రమంకి వెళ్ళలేకపోయారు. దండి మార్చ్ని సపోర్ట్ చేస్తూ తమిళనాడులో సి రాజగోపాలాచారి తిరుచినపల్లి నుంచి వేదారణ్యం వరకు ఒక సిమిలర్ మార్చ్ చేశారు. అండ్ మలబార్ ఏరియాలో కేలప్పన్ కూడా కాలికట్ నుంచి పయ్యనూరు వరకు మార్చ్ చేశారు. ఇది 128 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ విధంగా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లాంచ్ అయింది. కానీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో అసలు ఏం చేశారు? సో ఈ మూమెంట్ యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. గాంధీజీ పెట్టిన కండిషన్ స్టార్టింగ్ నుంచి ఒకటే. ఎవరైతే ఈ మూమెంట్తో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు నాన్ వైలెన్స్ని ఫాలో అవుతూ ఈ మూమెంట్ చేయాల్సి ఉంటుంది. వైలెన్స్ అండ్ హింసకి ఇక్కడ ఎలాంటి చోటు లేదు అని చెప్పాడు. అండ్ గవర్నమెంట్కి ఎలాంటి ల్యాండ్ ట్యాక్స్ కూడా పే చేయకూడదు. బ్రిటిష్ గవర్నమెంట్కి చెందిన ప్రతి ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ని బాయ్కాట్ చేయాలి. లైక్ స్కూల్స్, కాలేజెస్, కోర్ట్స్ ఆఫ్ లాస్, లెజిస్లేచర్స్, ఎలక్షన్స్ ఎక్సెట్రా. ఇంకా సివిల్ సర్వీసెస్, మిలిటరీ అండ్ పోలీస్ సర్వీసెస్ని కూడా బాయ్కాట్ చేయమని చెప్పాడు. బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఏదైనా జాబ్ చేస్తుంటే వదిలేయాలి. ఫారెన్ గూడ్స్ అండ్ లిక్కర్ అమ్మే షాప్స్ని పికెటింగ్ చేయాలి. పికెటింగ్ అంటే ఈ షాప్స్ ఎదురుగా శాంతిపూర్వకంగా ధర్నాలు చేయడం. అంతేకాకుండా ఏ కస్టమర్స్ అయినా ఈ షాప్స్లో సామాన్లు కొనడానికి వస్తే వారికి ప్రాపర్ రీజన్స్ ఇస్తూ ఎందుకు కొనకూడదో అవేర్నెస్ తీసుకురావాలి. మాస్ స్ట్రైక్స్ చేయాలి. అంటే ఒక పీస్ఫుల్ వేలో బ్రిటిష్ గవర్నమెంట్ని డిస్ఫంక్షన్ అయ్యేలా చేయాలి. మనం ఇవన్నీ చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది అని గాంధీజీ అనుకున్నాడు. దండి మార్చ్లో సాల్ట్ లాని బ్రేక్ చేశాక నెక్స్ట్ ధరాసన సాల్ట్ వర్క్స్ పైన పీస్ఫుల్ రైడ్ చేయాలి అనుకున్నారు. దీన్నే ధరాసన సత్యాగ్రహ అని కూడా అంటారు. ధరాసన సాల్ట్ వర్క్స్ దండికి యాక్చువల్లీ 125 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ సమయంలో లార్డ్ ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నాడు. ఈయన 1926 నుంచి 1931 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క వైస్రాయ్గా పనిచేశాడు. గాంధీజీ ఇర్విన్కి దండి నుంచి ధరాసన సాల్ట్ వర్కర్స్కి రైడ్ కోసం వెళ్తున్నట్లు ఒక లెటర్ రాశాడు. మీ బ్రిటిష్ గవర్నమెంట్కి దమ్ముంటే వచ్చి ఆపండి అని రాశాడు. ఆల్రెడీ 50 to 80,000 మెంబర్స్ గాంధీజీతో దండికి చేరుకున్నారు. ఇప్పుడు వీరు ధరాసనాకి వెళ్ళి రైడ్ చేస్తాము అని చెప్తున్నారు. దాంతో లార్డ్ ఇర్విన్కి దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మూమెంట్ స్టార్టింగ్లోనే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో అని భయపడ్డాడు. సో ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాగైనా ఈ మూమెంట్ని సప్రెస్ చేయాలి అనుకుంది. అన్నిటికన్నా ముందు గాంధీజీని అరెస్ట్ చేశారు. తర్వాత నెహ్రూ అండ్ సర్దార్ పటేల్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ మూమెంట్ని ఆపాలనుకోలేదు. కాంగ్రెస్ ధరాసన మార్చ్ని ఆపేయలేదు. గాంధీజీ అరెస్ట్ అయ్యాక అబ్బాస్ త్యాబ్జీ ఈ ధరాసన మార్చ్ని లీడ్ చేశాడు. ఆయనతో పాటు గాంధీజీ వైఫ్ అయిన కస్తూర్బా గాంధీ కూడా జాయిన్ అయ్యారు. కానీ దారిలో పోలీస్ వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. దీని తర్వాత సరోజినీ నాయుడు ఈ మార్చ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ లాస్ట్కి ఆమె ధరాసనాకి చేరుకుంది. ధరాసన చేరుకోగానే సరోజినీ నాయుడు మీద లాఠీ చార్జ్ చేశారు. కానీ ఇక్కడ మొత్తం వరల్డ్ మీడియా ఇన్వాల్వ్ అయ్యింది. ఇదొక ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్ చాలా బ్రూటల్ వేలో పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ పైన లాఠీ చార్జ్ చేశారు అని మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయింది. అన్ని దేశాలు దీన్ని ఖండించాయి. ఇక లార్డ్ ఇర్విన్ దీనికి ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. మూమెంట్ సరిగ్గా స్టార్ట్ అవ్వకముందే గాంధీజీ అండ్ రిమైనింగ్ బిగ్ లీడర్స్ని అరెస్ట్ చేసేశారు. అఫ్కోర్స్ పెద్ద పెద్ద లీడర్స్ని అరెస్ట్ చేశాక కూడా ఈ మూమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎక్కడా ఆగలేదు. బికాస్ గాంధీజీ దాండీ మార్చ్ అప్పుడు మధ్య మధ్యలో ఆగి తన వెంట నడిచే వాళ్ళని అడ్రస్ చేశారు. అండ్ వాళ్ళకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అచీవ్ చేయడానికి ఏమేం చేయాలో కూడా చెప్పారు. అందుకే గాంధీజీ అండ్ రిమైనింగ్ లీడర్స్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ మూమెంట్ ముందుకు వెళ్తూనే ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ లా బ్రేక్ చేసే వాళ్ళని జైల్లో వేస్తూ ఉన్నారు. మూమెంట్ని సప్రెస్ చేసేందుకు పోలీస్ ఫైరింగ్స్, లాఠీ చార్జెస్ ఇలా ఏవేవో జరుగుతూనే ఉన్నాయి. సుమారు 60,000 మందిని జైల్లో వేశారు. ఎవరైతే ట్యాక్సెస్ పే చేయలేదో వాళ్ళ ప్రాపర్టీస్ని కన్ఫిస్కేట్ అంటే జప్తు చేసుకున్నారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మూమెంట్ అస్సలు ఆగట్లేదు. ఈ మధ్యలోనే సైమన్ కమిషన్ రిపోర్ట్ని డిస్కస్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ నవంబర్ 1930లో లండన్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. కానీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో బిజీగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించింది. జస్ట్ థింక్, ఏ పార్టీ అయితే అంత పెద్ద మూమెంట్ని లీడ్ చేస్తుందో అండ్ ఏ మూమెంట్ కోసం ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా జైళ్ళకు కూడా పోవడానికి రెడీగా ఉన్నారో ఆ పార్టీయే ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వకపోతే ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఆబ్వియస్లీ నో.
అలానే అయింది కూడా. ఈ కాన్ఫరెన్స్ ఫెయిల్ అయింది అండ్ ఏం రిజల్ట్ కూడా రాలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ముందే ఒప్పించాలి అనుకుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ ప్రెషర్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పైన పడింది. ఇర్విన్ ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యేటట్లు చూడాలి. సో ఇర్విన్ పరిగెత్తుకుంటూ గాంధీజీ దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా న్యూస్లో పబ్లిష్ అవ్వగానే ప్రజల్లో హ్యాపీనెస్ పెరిగిపోయింది. వాళ్ళకి ఒక మాస్ మూమెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో అర్థమైంది. ఇంకో పక్క 15 రోజుల పాటు గాంధీజీ అండ్ ఇర్విన్ మధ్య జరిగిన మీటింగ్ ఒక అగ్రిమెంట్తో ఎండ్ అయింది. ఈ అగ్రిమెంట్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని కూడా అంటారు. ఈ ప్యాక్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని ఎండ్ చేశారు అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి లండన్ కూడా వెళ్ళాడు. మనం ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని చూద్దాం. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గాంధీజీ యొక్క పెద్ద ఫాలోవర్. ఆయన పెషావర్లో ఈ మూమెంట్ని లీడ్ చేశారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కూడా నాన్ వైలెన్స్ని గట్టిగా నమ్మేవాడు. ఈయన నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి చెందిన వ్యక్తి. అందుకే ఈయన్ని ఫ్రాంటియర్ గాంధీ అని అంటారు. అబ్దుల్ గఫర్ ఖాన్ 1929లో ఖుదాయ్ ఖిద్మత్గార్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఈ ఖుదాయ్ ఖిద్మత్గార్స్ ఎప్పుడూ రెడ్ కలర్ డ్రెస్ని వేసుకునేవాళ్ళు. అందుకే వీళ్ళని రెడ్ షర్ట్స్ అని కూడా అంటారు. ఇంకా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని సపోర్ట్ చేస్తూ ఈస్టర్న్ ఇండియాలో పీపుల్ చౌకీదార్ ట్యాక్స్ కట్టడం ఆపేశారు. బేసిక్గా బ్రిటిష్ గవర్నమెంట్ విలేజర్స్ పైన ఈ ట్యాక్స్ని విధించేది. ఈ ట్యాక్స్తో వచ్చిన మనీతో విలేజ్లో ఒక చౌకీదార్ని అపాయింట్ చేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే విలేజెస్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం. యాక్చువల్లీ చిన్న చిన్న ఊర్లలో పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉండేది. సో బేసిక్గా ఈ చౌకీదార్స్ పోలీస్ ఫోర్స్ని సప్లిమెంట్ చేస్తుండేవాళ్ళు. ప్రజలు ఇంకా ఈ ట్యాక్స్ని కట్టదలుచుకోలేదు. బికాస్ వీళ్ళు చౌకీదార్ని ఒక దొంగగా భావించేవాళ్ళు. అంతేకాదు ఈ మూమెంట్లో విమెన్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ముస్లిం కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్తో పోలిస్తే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో చాలా తక్కువే అని చెప్పచ్చు. కానీ యాజ్ ఎ హోల్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని తెలుసుకుందాం. ఏ కండిషన్తో గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని ఎండ్ చేశారో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మోడర్న్ హిస్టరీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.